వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ వ్లాగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, సో లాస్ట్ వ్లాగ్ కూడా చూసేసి ఇక్కడికి వచ్చేయండి. అండ్ నేను ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాను, మార్నింగ్ నుంచి ఇంకా వ్లాగ్ చేయలేదు. సో ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము, అంటే లంచ్ చేసేసి స్టార్ట్ అవుతాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి. సో అయితే అత్తయ్య చేశారు ఈరోజు మొత్తం అన్ని, ప్రాన్ కర్రీ, పప్పుచారు, పచ్చడి నేను లాస్ట్ వ్లాగ్ లో చూపించాను కదా అదే. సో ఇప్పుడు లంచ్ చేసేసి స్టార్ట్ అవుతాం, అందరు రెడీ అవుతున్నారు. సో నేనైతే ఇంకా లంచ్ అయ్యాక రెడీ అవుతాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మీరు ఈ వ్లాగ్స్ అన్ని ఎంజాయ్ చేస్తారు, అసలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి, ఓకేనా? మీకు కూడా చాలా చాలా కొత్త ప్లేసెస్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను, సో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మా లంచ్ స్పెషల్స్ ఆల్రెడీ చూపించాను కదా, సాంబార్, ఇంకా ఎగ్ ప్రాన్ కర్రీ, ఇంకా పిక్కల్ లాస్ట్ వ్లాగ్లో చూపించాను ఎలా పట్టారు ఏంటి అని. సాంబార్ అయితే ఎంత యమ్మీగా ఉందో. చింతకాయ పులుసు తీసుకుని వచ్చారనమాట, అంటే చింతకాయలు ఏదో చేసి తీసుకొస్తారు పేస్ట్ లాగా అట్లా. ఎందుకంటే ఇక్కడ చేపల పులుసు చేస్తూ ఉంటారు కదా, అత్తయ్య ఎక్కువ చేస్తారు ఇక్కడికి వస్తే, ఎందుకంటే మేము ఇక్కడ మామూలుగా చేసుకోము కాబట్టి అత్తయ్య చేసి పెడితేనే తింటూ ఉంటాము. సో కాబట్టి ఎక్కువ చేస్తూ ఉంటారు, అందుకని తీసుకొస్తారనమాట. దాని సాంబార్లో వేసి చేశారు. అసలు ఎంత యమ్మీగా వచ్చిందో సాంబార్. రెసిపీ షూట్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదండి. రోజు ఏదో ఒక ప్లాన్ చేసేసుకున్నాము, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని. సో ఫుల్ ఆన్ ఇంకా బిజీగా ఉన్నాం, అటు ఇటు తిరుగుతూ అట్లాగా. సో జనరల్గా మేము కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు అసలు ఈ మధ్య, ఇద్దరమే ఉన్నప్పుడు ఎవరైనా వస్తే సో వాళ్ళని తిప్పినట్టు ఉంటుంది, మేము తిరిగినట్టు ఉంటుంది అని చెప్పి ఈసారి అయితే ఈరోజు అది ఆ రోజు ఇది అని చెప్పి కంప్లీట్ ప్లాన్లు వేసేసామన్నమాట. సో బోల్డ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి మీకు. అండ్ రెడీ అయిపోయామన్నమాట, ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. హాయ్ గైస్, సో ఈ బ్యూటిఫుల్ శారీ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నాకు 2 days బ్యాకే వచ్చింది. యాక్చువల్లీ నేను ఎప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని పెడుతూ ఉంటాను, సో స్టాక్ అయిపోవడం ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది కదా. సో అందుకనే త్వరగా మీతో షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నా ఈ శారీని. సో చూసారు కదా, బ్యూటిఫుల్ శారీ. అండ్ నా ఫేవరెట్ పేజెస్లో తీసుకున్నాను ఈరోజు శారీ అండ్ జ్యువెలరీ. చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉంది వీళ్ళతో నాకు. సో చాలా ఇయర్స్ నుంచి షాపింగ్ చేస్తున్నాను వీళ్ళ పేజ్లో. సో శారీ వచ్చేసి అన్వితా కలెక్షన్స్. సో బ్లౌజ్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. యాక్చువల్లీ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్స్ నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ పార్టీ వేర్ శారీ, దీనికి ఇలాగా మగ్గం వర్క్ బార్డర్ లాగా వచ్చిందనమాట. లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ అంతా. సో నా ఫేవరెట్ కలర్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ పర్పుల్. సో కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయింది, నాకు చాలా నచ్చింది. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది కదా. అండ్ నెక్ సెట్ అండ్ నెక్లెస్, ఇది కూడా నా ఫేవరెట్ పేజ్ జ్యువెలరీ. ఈ పేజ్లో కూడా నేను చాలా ఇయర్స్ నుంచి షాపింగ్ చేస్తున్నాను, NSG కలెక్షన్స్. సో నెక్లెస్ చూసారు కదా, విక్టోరియన్ పర్పుల్ ఇది కూడా. అండ్ దీనికి క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఈ మధ్య నాకు ఇలా సింపుల్లో తీసుకోవాలి అనిపిస్తుంది, కొంచెం సింపుల్వే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను, కొంచెం హెవీ లుక్స్ కంటే. అండ్ సింపుల్వే ఏంటంటే ఇట్లాంటి శారీస్కి సింపుల్వే మెయిన్గా బాగుంటాయి కదా. అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ దానికి షైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది జ్యువెలరీకి. చాలా క్యూట్ ఉందన్నమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. రియల్గా ఇంకా బాగుంది చూస్తే ఆ షైన్ అంతా కూడా. సో మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో శారీ అండ్ జ్యువెలరీ పేజ్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చుంటాను. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్నా, లేదంటే డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకేమైనా చూస్తున్నారు అనుకున్నా కూడా వాళ్ళ పేజెస్ ఒకసారి చెక్ చేయొచ్చు. సో చాలా బాగున్నాయి వాళ్ళ పేజెస్లో కలెక్షన్స్ అయితే. లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో చెక్ దమ్ అవుట్. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాము అంటే శరత్ సిటీ క్యాపిటల్ మాల్కి వెళ్తున్నాము. షాపింగ్ ఒకటే కాదు, శరత్ సిటీ క్యాపిటల్ మాల్కి వెళ్ళడానికి ఇంకొక రీజన్ ఉంది, వెళ్ళాక చెప్తాను. అసలు ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి కదా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా చాలా భయం వేస్తుంది, అంత ఎండలుగా ఉన్నాయో అసలు. అందుకే మేము కూడా లంచ్ చేసి స్లోగా 3 o'clockకి అట్లా స్టార్ట్ అవుతున్నాం అనమాట. అట్లా మాల్స్కి వెళ్తే కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మాల్కి అయితే వచ్చేసాము. సో ఈరోజు మాల్కి ఎందుకు వచ్చామో ఇప్పుడు చెప్తా మీకు. ఆదర్శ జంటలు. సో ఇక్కడ మాల్కి ఆబ్వియస్లీ ఫస్ట్ షాపింగ్కే వస్తాం కదా. సో షాపింగ్ చేద్దామని అంటే తీసుకొచ్చాను ఇక్కడ ఫస్ట్. కాకపోతే వేరే ప్లాన్ ఉంటుంది, అదే స్నో వరల్డ్ అనమాట. శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో కొత్తగా అంటే చాలా రోజులు అయినట్టుంది, మాకైతే పెద్ద ఐడియా లేదు ఎప్పుడు పెట్టారో, బట్ స్నో వరల్డ్ ఉంది. వచ్చేయండి వెళ్దాం పైకి.
సో ఇక్కడ అత్తయ్య మావయ్య గారు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారనమాట ఈ లిఫ్ట్ చూసి. అంటే గ్లాస్ లిఫ్ట్ కదా, సో నేను కూడా స్టార్టింగ్లో అలాగే ఎగ్జైట్ అవుతూ ఉండేదాన్ని ఈ లిఫ్ట్ని చూసి. ఇప్పుడు అలవాటు అయిపోయింది. బట్ స్నో వరల్డ్కి అయితే వచ్చాము. ఇక్కడ స్నో వరల్డ్ ఉందని ఇప్పుడే నాకు కూడా తెలిసింది. స్నో కింగ్డమ్ ఇది యాక్చువల్లీ. స్నో వరల్డ్ ఎక్కడ ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. లాస్ట్ టైం వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు స్నో వరల్డ్కే తీసుకెళ్ళాము. బట్ ఈసారి షాపింగ్ కూడా కవర్ అవుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాము. అత్తయ్య చూడు ఎంత హ్యాపీ ఫేస్ పెట్టారో. సో ఫస్ట్ అయితే బయట ఇలా ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాం. ఆయన ఆల్రెడీ వచ్చేసి టికెట్స్ అవి తీసుకున్నారు. ఒక 15-20 మినిట్స్ ముందు రావాలని చెప్పారనమాట. సో మళ్ళీ ఇదిగోండి ఇవన్నీ ఇస్తారు కదా, సో ఇవన్నీ వేసుకుని ఇదంతా చేయడానికి టైం పడుతుంది కదా, అందుకని ఇంకా 4 o'clockకి తీసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ 3:30 ఆ టైంకి వచ్చేసాం. కాకపోతే ఎగ్జాక్ట్లీ 1 అవర్కి మాత్రమే స్లాట్స్ ఇస్తారనమాట. అందుకే ఈ లోపు షాపింగ్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ దాని తర్వాత ఇంకా టికెట్స్ తీసుకున్నారు. మేము పైకి వచ్చేసాము. వచ్చేసి ఇంక ఇక్కడ ఇవన్నీ ఇస్తారనమాట. ఫస్ట్ జాకెట్స్ ఇవన్నీ. లాస్ట్ టైం మేము స్నో వరల్డ్కి వెళ్ళినప్పుడు అత్తయ్య మావయ్య గారు లేరు, వీళ్ళిద్దరు ఉన్నారనమాట, మా సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు. సో అందరం వెళ్ళాము. అక్కడైతే ఫుల్ రష్ ఉంటుంది. సో ఈసారి సరే ఎప్పుడు అక్కడికే ఎందుకు, ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము, బయట వెయిటింగ్ ఉంది. సో ఇక్కడ వెయిట్ చేసి కొంతసేపటి తర్వాత అది ఓపెన్ చేస్తారు, లోపలికి వెళ్ళొచ్చు అనమాట. పెద్ద రష్ అయితే ఏమీ లేదు. మేము వీకెండ్స్ కూడా వెళ్ళలేదు అనుకోండి, బట్ కొంచెం ఫ్రీగా ఉంది స్పేస్, అది కూడా కొంచెం ఫ్రీగా అనిపించింది అక్కడతో కంపేర్ చేస్తే. వాళ్ళు వద్దులే, మీరు వెళ్ళండి. నాకు భయం. సో ఇదేంటంటే మెయిన్ ఇక్కడ జనం లేకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ టెంపరేచర్ చాలా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. కూలింగ్ అంటే ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము, ఎక్కువ కూలింగ్ అయిపోవడం వల్ల. అక్కడ ఏంటంటే ఫుల్ రష్ ఉండి జనంలో అంత తెలిసేది కాదు. అంటే చాలా వేస్తుంది బట్ అంత అనిపించలేదు. బట్ ఇక్కడైతే ఫుల్ రెడ్ అయిపోయి కాళ్ళు అసలు కదలకుండా అట్లా అయిపోయింది అనమాట. కొంతసేపు వెళ్ళిన వెంటనే కొంచెంసేపు బాగా టైం స్పెండ్ చేసి బాగా ఆడుకున్నాము, ఫుల్ ఆడాము అసలు. సో జనం కూడా లేరు కదా ఆడుకోవడానికి, స్పేస్ అది కూడా బాగా ఉంది. అక్కడైతే ఇరికిరిగ్గా ఉండేది, ఇక్కడ జనం కూడా లేకపోయేసరికి మంచిగా ఎంజాయ్ చేసాం చాలాసేపు. కొంతసేపటికైతే ఫుల్ ఇంకా చాలా ఎక్కువైపోయింది అనమాట బాగా టెంపరేచర్. అండ్ ఇక్కడ మాకు ఈ గేమ్ చాలా బాగా నచ్చింది, చాలాసేపు ఆడాం నిజంగా. కొంతసేపు అయితే తెలియలేదు అసలు, తర్వాత మాత్రం కాళ్ళు ఫుల్ పెయిన్ వచ్చాయి. ఎందుకంటే మనకి ఐస్లో ఉన్నప్పుడు అంత తెలియదు స్పర్శ, తర్వాత తెలుస్తుంది యాక్చువల్గా. ఇక్కడ లాస్ట్ 20 మినిట్స్ ఆ టైంలో ఇంకా సాంగ్స్ అవి పెట్టారు. అక్కడ కూడా సేమ్ ఇలానే పెడతారు, బట్ అక్కడ ఫుల్ రష్ ఉండడం వల్ల మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ మేమే ఉన్నట్టుంది నిజం చెప్పాలంటే. నాకు తెలిసి ఇక్కడ కూడా వీకెండ్స్ ఉంటారు జనం. మేము వీకెండ్లో వెళ్ళలేదు కాబట్టి మేబీ లేరు అనుకుంటా. బట్ మంచిగా అనిపించింది, మేమే ఉన్నాము అన్నట్టు ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫుల్ స్పేషియస్గా అనిపించింది. నేను 3 times వెళ్ళట్టున్నాను స్నో వరల్డ్కి, బట్ ఎప్పుడు అక్కడ రష్లోనే ఉన్నాను. ఇక్కడైతే మేమే ఉన్నాము అన్నట్టు కొంతమంది ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. సో కొంచెం మధ్యలో కూడా వచ్చేసామన్నమాట, చలి తట్టుకోలేక మధ్యలో వచ్చి మళ్ళీ వెళ్ళాము లోపలికి. సో ఇంక ఇక్కడైతే అయిపోయింది, 1 hour టైం ఇస్తారు. సో ఆ 1 hour ఎంజాయ్ చేసుకుని రావటమే. సో అయిపోయింది టైం. ఇక్కడ అందరికీ ఇంకా కాళ్ళు పట్టేసాయి అనమాట, సాక్స్లు కూడా రావట్లేదు పట్టేసి పాపం మావయ్య గారికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా అక్కడ ఎంజాయ్ చేసాం కదా, ఇంకా నెక్స్ట్ షాపింగ్. యాక్చువల్లీ ఈరోజు అది 2 ప్లాన్ ఉందన్నమాట, అందుకే కొంచెం ఎర్లీగా వచ్చాము. సో అది అయిపోయిన తర్వాత షాపింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. నేను కూడా ఈ మధ్య అసలు బయటకు వెళ్ళి షాపింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది తెలుసా. లిటరలీ సంక్రాంతికి ముందు అనుకుంటా నేను బయటకు వెళ్ళి షాపింగ్ చేశాను, దాని తర్వాత మళ్ళీ చేయలేదు. సంక్రాంతి అప్పుడు కూడా ఏమీ తీసుకోలేదు, ఊరికే అలా కనీసం వెళ్ళి అలా అప్పుడప్పుడు చూసి అలా వేసుకుని ట్రైల్ వేసుకుని అలా వస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. అస్సలు వెళ్ళట్లేదు ఈ మధ్య. సో అందరితో పాటు నేను కూడా అలా షాపింగ్
చేసుకుంటూ ట్రైల్ వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఏం తీసుకోలేదు, ఒక డ్రెస్ ఏదో తీసుకున్నాను అంతే. బట్ కొంచెం బాగా అనిపించింది, మైండ్ పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా వెళ్ళి స్లిప్పర్స్ ఏవో కావాలంటే అవన్నీ కూడా చూస్తున్నాం అనమాట. కొంచెం షాపింగ్ అయితే చేసాం ఇక్కడ. నేనైతే ఏం తీసుకోలేదు, ఒక డ్రెస్ తీసుకున్నా, వాళ్ళైతే చేశారు మంచిగా అనిపించాయి అని చెప్పి. నేనైతే అజోటేలో తీసుకున్నానండి ఒక డ్రెస్. ఇక్కడ నా చైన్ గురించి చాలామంది అడుగుతున్నారని చెప్దామని మర్చిపోయా. ఇది క్యారెట్ లైన్లో తీసుకున్నా, రీసెంట్గానే తీసుకున్నా. యాక్చువల్లీ నాకు ఫింగర్ రింగ్స్ ఉంటాయి కదా, ఎప్పుడు అడుగుతారు మీరు చాలామంది ఫింగర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నారని, అవి కూడా అక్కడే తీసుకున్నా. బట్ డైలీ వేర్లో నాకు కొంచెం కంఫర్ట్ అనిపించట్లేదు ఈ మధ్య, అందుకనే అవి తీసేసి ఇంకా అలా చైన్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకా డిన్నర్ తింటున్నాము. ఫుల్ షాపింగ్ చేసి అలసిపోయామండి. మేము ముగ్గురమే షాపింగ్ చేసాం. ఇంకా వీళ్ళు ముగ్గురిని ఇక్కడ కూర్చోబెట్టేసి మేము షాపింగ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ ఇంకా మోమోస్ తీసుకున్నాము, మెక్డొనాల్డ్స్ చికెన్, బర్గర్ అన్నీ తినేసి ఇంకా లాస్ట్లో డిజర్ట్ కోసం ఇది చూడగానే నాకు గుర్తొచ్చింది. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ నాకు ఫేవరెట్ అనమాట. చాక్లెట్ రూమ్లో తింటూ ఉండేదాన్ని, ఎప్పుడో తిన్నాను, చూడగానే గుర్తొచ్చి తీసుకుందామని. వీళ్ళకి కూడా డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేస్తారు అని చెప్పి తీసుకున్నా. అస్సలు బాగాలేదు, టేస్ట్ మాత్రం. కాస్ట్ అనవసరంగా తీసుకున్నానేమో అనిపించింది నిజంగా. 300 అంత ఒక్కొక్కటి అది. బట్ నిజంగా వేస్ట్ అనమాట. టేస్ట్ బాగాలేదు, టేస్ట్ బాగుంటే పర్లేదు తీసుకోవచ్చు. పక్కకు పెట్టేసా టేబుల్ ఉంది కదా, మేము ఆడుకుంటాము. సో ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. కాకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఈవినింగ్స్ నైట్స్ వెళ్తేనే బాగుంటుందని నైట్ టైం ఎక్కువ స్పెండ్ చేసామన్నమాట అలాగా. అండ్ ఇంటికి వచ్చేసి ఇంకేం కొనుక్కున్నాము అవన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాం. వాళ్ళైతే నైట్ డ్రెస్లు అవి తీసుకున్నారు. సో అవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటున్నాం. వచ్చాక అలా ఓపెన్ చేసి చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా అంతేనా. సో అలా అందరితో కలిసి షాపింగ్ చేసేసరికి నాకు చాలా బాగా అనిపించింది నిజంగా, చాలా రోజుల తర్వాత. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. ఐ హోప్ మీ బ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. డెఫినెట్లీ మిస్ అవ్వకుండా అన్ని బ్లాగ్స్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీకు ఏం నచ్చింది బ్లాగ్లో అని. సో అన్నీ చేసేస్తే నేను కూడా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకేనా, మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్.